ఓకే. సో, దిస్ ఈస్ ఫెబ్ 24 ఫస్ట్ వీడియో. సో, నేను ఇప్పటి నుండి ఐల్ ఓన్లీ గో విత్ ద డేట్స్ రికార్డింగ్ వీడియో బట్టి వెళ్తా. సో, ఫస్ట్ మనం ఏంటంటే ఒక ఇష్యూ అనమాట. లాగర్‌లో వీ హ్యావ్ టు పుట్ ద పేలోడ్. పేలోడ్ కనుక లాగర్‌లో పెట్టకపోతే మనకనేది మనం ఏదైతే సోర్స్ నుండి పేలోడ్ పంపిస్తామో అది ప్రింట్ అవ్వదనమాట కన్సోల్‌లో. సో, పక్కాగా లాగర్‌లో హ్యాష్ పేలోడ్ అని పెట్టాలి. ఓకే. సో, ఇప్పుడు మనం బ్యాక్ టు ద టాపిక్. సో, నౌ హౌ టు సెక్యూర్ ఏపీఐని ఎలా సెక్యూర్ చేస్తాం? సో, ఏపీఐని సెక్యూర్ చేయడానికి మన ఏదైనా ఏపీఐ రాసి మనం దాన్ని డిప్లాయ్ చేసి ఆ లింకానికి నేను ఎవరికైనా షేర్ చేశాను అనుకో, నేను షేర్ చేసినప్పుడు ఇంకోటి ఎవరికైనా లింక్ షేర్ చేస్తే ఎవరికి ఇచ్చినా ఎవడైనా ఏపీఐని యాక్సెస్ చేసేయచ్చు. సో, అలా కాకుండా వీ నీడ్ సమ్ సెక్యూరిటీ కదా. ఆ సెక్యూరిటీని ఎలా చేస్తాం? హౌ టు సెక్యూరిటీ అంటే వీ హ్యావ్ మల్టిపుల్ పాలసీస్ ఇన్సైడ్ ఏపీఐ మేనేజర్. మన ఏపీఐ మేనేజర్లో వీ హ్యావ్ మల్టిపుల్ పాలసీస్ అనమాట. ఓకే. మనకి బేసిక్ ఆత్ అనే ఒక పాలసీ ఉంది. వీ హ్యావ్ క్లయింటెడ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్ఎల్ఏ రేట్ లిమిటింగ్, థ్రాట్లింగ్ చాలా ఉన్నాయి. సో నౌ టుడే విల్ సీ బేసిక్ ఆత్ అనమాట, బేసిక్ అథెంటికేషన్. సో మన ఈ పాలసీ అప్లై చేసినప్పుడు యూజరు ఎలా ఏపీని యాక్సెస్ చేస్తారంటే పోస్ట్ మెంతో కానీ దేంతో కానీ హిట్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఏదైతే ఈ పాలసీలో సెట్ చేసామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ ఎంటర్ చేసి ఈ ఏపీని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. వాడు రాంగ్ ఐడి ఎంటర్ చేసిన ఆయన సరిగ్గా ఎంటర్ చేయకపోయినా 403 అన్అథరైజ్డ్ అనే ఎర్రర్కి పోస్ట్ మెయిల్ వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనం ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఆల్రెడీ ఓపెన్ మనం ఏపీఎస్లోకి వెళ్ళి ఏపీఎస్లో వీ హ్యావ్ డిజైన్ సెంటర్ ఉంది కదా. డిజైన్ సెంటర్లోకి వెళ్ళి మనం ఏ ఏపీఐ అయితే పాలసీ అప్లై చేద్దాం అనుకుంటున్నాం ఆ ఐపీఐ తీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా ఐపీఐ ఉంది. మింత్రా ఐపీఐ క్లిక్ చేస్తాం. జస్ట్ రఫ్లీ ఐమ్ టెలింగ్ యూ. ఓకే. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసి నౌ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ పబ్లిష్ అనమాట. ఫస్ట్ దీన్ని పబ్లిష్ చేయాలి. ఇక్కడ క్లిక్ ఆన్ పబ్లిష్ చేస్తాం. ఈ పబ్లిష్ చేస్తే ఇప్పుడు ఇది పబ్లిష్ అవుతుంది అనమాట. ఇక్కడ పబ్లిష్ ఓకే. ఇట్స్ ఓకే. అనదర్ యాప్ ఐమ్ సెలెక్టింగ్. వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ పబ్లిష్. పబ్లిష్ అయినప్పుడు ఇట్ విల్ ఆస్క్ సమ్ బేసిక్ డీటెయిల్స్, వర్షన్ ఏంటి, ఏపీఐ వర్షన్ ఏంటి, అవన్నీ యూ కెన్ పుట్ వాట్ ఎవర్ యూ లైక్. పబ్లిష్ కొట్టినప్పుడు ఇట్స్ ప్రిపేరింగ్ టు పబ్లిష్. నౌ ఇట్ విల్ ఆస్క్ డీటెయిల్స్ అనమాట. వర్షన్ ఏంటి, మనం ప్రెసెంట్ కాబట్టి 1.0.1తో స్టార్ట్ అయింది. ఇప్పుడు అప్డేట్ చేసాం కాబట్టి 1.0.2 అలా పాలసీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. సో లీవ్ ఇట్ ఎస్ డిఫాల్ట్. V2 ఇవన్నీ చేసుకోవచ్చు, స్టేబుల్ ఇవన్నీ. సో పబ్లిష్ టు ఎక్స్చేంజ్ కొడతాం అనమాట. పబ్లిష్ టు ఎక్స్చేంజ్ కొడితే ఇది ఎక్స్చేంజ్కి వెళ్ళిపోద్ది. ఓకే. సో ఒకసారి సక్సెస్ఫుల్లీ పబ్లిష్ టు ఎక్స్చేంజ్ అని వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏపీఎస్లో ఎక్స్చేంజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏపీఎస్లో ఎక్స్చేంజ్ అనే కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఓపెన్ దట్. ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. సో లెట్ ఇట్ టేక్ సమ్ టైమ్. సో మీన్ వైల్ ఎక్స్చేంజ్ పబ్లిష్ అయిపోయింది. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. సో ఏపీఎస్లో ఎక్స్చేంజ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు కూడా ఎక్స్చేంజ్ అనమాట. సో ఇక్కడ మనం ఏది చేసాం, మనం ఈ కార్ట్ ఏపీఐ అని చేసాం కదా. దిస్ ఇస్ వాట్. ఇప్పుడు దీని పాలసీ ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్లోకి వచ్చింది కాబట్టి ఎక్స్చేంజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు పాలసీ. సో హౌ టు అప్లై టు ద పాలసీ అంటే వీ హ్యావ్ టు అప్లై ద పాలసీ ఇన్ ఏపీఐ మేనేజర్. ఏపీఐ మేనేజర్లోనే వీల్ అప్లై పాలసీ అనమాట. రన్ టైమ్ ఏపీఐ మేనేజర్ ఇక్కడ పాలసీ అప్లై చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం పాలసీ అప్లై చేయకముందు వీ హ్యావ్ టు పుల్ అనమాట. వీ హ్యావ్ టు పుల్ ద ఐపీఐ. మనం ఏదైతే ఎక్స్చేంజ్ చేసామో అది ఫస్ట్ ఇక్కడ పుల్ చేయాలి. ఆల్రెడీ పుల్ చేస్తాను, బట్ ఐ షో యూ లైక్ హౌ టు పుల్. ఓకే. నౌ ఏపీఐ మేనేజర్, యాడ్ న్యూ ఏపీఐ. ఓకే. ఇక్కడ మ్యూల్ గేట్వే అని క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే ఇక్కడ అడుగుద్ది అనమాట సెలెక్ట్ ఫ్రమ్ ఎక్స్చేంజ్. మనం ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసాం కదా ఇందాక. సెలెక్ట్ ఫ్రమ్ ఎక్స్చేంజ్ మనం ఏ యాప్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా. పబ్లిష్ అయితే అది లేదు, అలా వీళ్ళు అంటారు అనమాట. ఓకే. బట్ ఇక్కడ ఈ కార్ట్ని కొడితే వచ్చేస్తుంది. అది ఈ కార్ట్ని కొడితే ఎక్స్చేంజ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ యూ కెన్ సెలెక్ట్ ఇట్. దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ 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 కొడేస్తే ఇది నెక్స్ట్ నెక్స్ట్ సేవ్.
ఇలా కొడితే ఇంక ఇది పబ్లిష్ అయిపోద్ది అనమాట. ఓకే. ఓకే. నౌ ఇప్పుడు మనకి ఇక్కడ పాలసీస్ అని ఒకటి ఉంటుంది అనమాట. యూ విల్ క్లిక్ ఆన్ పాలసీస్. ఇప్పుడు దీనికి ఏ పాలసీ యాడ్ చేద్దామనుకుంటున్నావు, క్లిక్ ఆన్ యాడ్ పాలసీ. నా చాలా పాలసీస్ వస్తాయి, ఇవన్నీ పాలసీలే చాలా వస్తాయి. అందులో వీ కెన్ అప్లై ఆన్ బేసిక్ ఆత్. చాలా వర్షన్స్ ఉంటాయంట, నాకు తెలియదు, బట్ యా గోయింగ్ ఫర్ బేసిక్ ఆత్. నెక్స్ట్ దిస్ ఈస్ హౌ యూ విల్ యాడ్ అ పాలసీ అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ వీ హ్యావ్ టు గివ్ సమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ పాలసీకి. ఓకే. సో ఐమ్ గివ్ అశోక్, పాస్వర్డ్ ఇస్ అశోక్. I'll click on apply. సో ద పాలసీ యాడ్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మన అసలు పాలసీ ఎక్కడ అప్లై చేసాం, ఏపీఎం మేనేజర్లో అప్లై చేసాం, రైట్. ఏపీఎం మేనేజర్లో అప్లై చేసాం. మన యాప్ ఎక్కడ డిప్లాయ్ అయింది, యాప్ డిప్లాయిడ్ ఇన్ రన్ టైమ్ మేనేజర్లో డిప్లాయ్ అయింది. దట్ ఈస్ ఇట్. మనం ఆల్వేస్ డిప్లాయ్ ద యాప్ ఇన్ రన్ టైమ్ మేనేజర్, రైట్. సో వీ హ్యావ్ టు డిప్లాయ్ ఇట్ ఇన్ రన్ టైమ్ మేనేజర్. మన యాప్ అయితే రన్ టైమ్ మేనేజర్ డిప్లాయ్ అయింది, బట్ పబ్లిష్ చేయడం అయితే బట్ మన పాలసీ అప్లై చేయడం అయితే ఏపీఐ మేనేజర్లో చేసాం. ఓకే. సో హౌ డస్ ద పాలసీ లింక్, అసలు ఈ పాలసీ అనేది లింక్ అవుతుంది రన్ టైమ్ మేనేజర్కి? బికాజ్ మన డిప్లాయ్ అవడం ఏమో రన్ టైమ్ మేనేజర్లో డిప్లాయ్ అయింది, మన పాలసీ అప్లై చేయడం ఏమో ఏపీఐ మేనేజర్లో అప్లై చేసాం. సో ఆ రెండు ఎలా లింక్ అవుతాయి? ఓకే. సో వీ హ్యావ్ ఏపీఐ ఇన్స్టెన్స్ ఐడి అనమాట. మనం ఏదైతే ఏపీఐ మనం డిప్లాయ్ చేసామో, సో ఫర్ దాట్ లైక్ వీ హ్యావ్ అ ఏపీఐ ఇన్స్టెన్స్ ఐడి. అది ఎక్కడ ఉంటుందంటే యూ విల్ ఏపీ ఇన్స్టెన్స్ ఐడి ఫర్ ఏపీఐ విచ్ ఈస్ ఇన్ ఏపీఐ సమ్మరీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద యాప్ దట్ వీ వాంట్ టు connect kada. You'll click on it here and you'll click on summary and one second, let me check. Okay, it is just here, like we have to click on APIs. API manager look వెళ్తే మనం what is ID we are looking for? We are looking for ID called API instance ID. సో ఇందులో మన ఏపీఐ అనుకుంటున్నాం, 2 సార్లు డూప్లికేట్ అయిపోయింది, బట్ ఒకటి ఉంటుంది. సో ద ఏపీఐ దట్ యూ వాంట్ టు సెలెక్ట్, యూ క్లిక్ ఆన్ ద ఏపీఐ అండ్ ఏపీఐ సమ్మరీలో యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఏపీఐ ఇన్స్టెన్స్ ఐడి. ఇది మనం లోకల్గా సెర్చ్ చేయాలి. ఓకే. ఐల్ టెల్ యూ వాట్. సో నవ్ యూ నో హౌ టు ఫైండ్ దిస్ థింగ్ కదా. సో యూజింగ్ దిస్ వీ విల్ లింక్ అనమాట ఏపీఐ మేనేజర్కి రన్ టైమ్ మేనేజర్. దట్స్ హౌ దిల్ గెట్ లింక్డ్ అనమాట. ఓకే. సో విల్ కాపీ దిస్ ఐడి. Copy this ID. Now go to the Mule Studio and click on the so this is the ide kada మన యాప్. సో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ గ్లోబల్ ఎలిమెంట్స్ అని ఒక సెక్షన్ ఉంది కదా, వీ హావ్ టు క్లిక్ ఆన్ ద గ్లోబల్ ఎలిమెంట్ సెక్షన్. మనకి ఇక్కడ ఆటో డిస్కవరీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఐ విల్ షో యూ హౌ టు యాడ్. యూ క్లిక్ ఆన్ క్రియేట్, యూ క్లిక్ ఆన్ ఆటో డిస్కవరీ. సో ఇది ఒక కాంపనెంట్ అనమాట. యుల్ క్లిక్ ఆన్ దిస్ కాంపనెంట్, యుల్ క్లిక్ ఓకే. అండ్ ఇక్కడ ఏపీఐ ఐడి మనం కాపీ చేసింది ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఫ్లో అనమాట, రూట్ ఫ్లో వస్తారనమాట. మెయిన్ ఫ్లో వచ్చి యుల్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ యాడెడ్. సో దట్స్ ఇట్ అనమాట. దట్స్ అ విల్ లింక్ అనమాట. నౌ విచ్ కాంపనెంట్ ఈస్ లింకింగ్ ద రియల్ టైమ్ అండ్ ఏపీఐ మేనేజర్. రన్ టైమ్ని ఏపీఐ మేనేజర్ని లింక్ చేసే కాంపనెంట్ ఏంటి? ఆటో డిస్కవరీ. ఓకే. సో వాట్ ఆర్ వి కాన్ఫిగర్ ఇన్ ద ఆటో డిస్కవరీ? మనం ఈ ఆటో డిస్కవరీ ఏపీ ఆటో డిస్కవరీలో మనం ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం? ఏపీ ఐడిని కాన్ఫిగర్ చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పాలసీ అప్లై చేస్తాం కదా, పాలసీ అప్లై చేసి ఇప్పుడు మనం రన్ కొడితే, సేవ్ చేశాను, రన్ కొట్టి ఇది చేస్తే, నేను రన్ కొట్టి కన్సోల్లో చూస్తే ఓకే స్కాన్ అవుతుంది, లెట్ ఇట్ రన్ అవుతుంది. ఈవెన్ రన్ కూడా మనం దాన్ని హిట్ చేసాం అనుకో, పోస్ట్ మ్యాన్ అండి, అది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ హిట్ ఇట్ వోంట్ వర్క్ యాక్చువల్లీ. ఓకే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం, బట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్స్ గోనా హ్యాపెన్. సో మ్యాటర్ ఏంటంటే పాలసీలు అనేవి లోకల్లో వర్క్ అవ్వనమాట. సో ఎనీ పాయింట్ స్టూడియోలో లోకల్లో వర్క్ అవ్వవు పాలసీలు అనేవి. సో పాలసీ ఆర్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ రన్ టైమ్ మేనేజర్. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఉంది కదా క్లౌడ్, దానికి మాత్రమే ఈ రన్ టైమ్ ఈ పాలసీలు, ఏ పాలసీలు అయినా వర్క్ అవుతాయి. ఈ లోకల్లో మ్యూల్లో అవ్వదు. సో మనం ఎప్పుడైనా మన ఆటో డిస్కవరీ ఆన్లో ఉందనుకోండి, ఇక్కడ మనం ఆటో డిస్కవరీ ఆన్ చేసాం కదా, ఆటో డిస్కవరీ
వెర్ ఇస్ ఇట్? ఇంకా ట్యాబ్ కదా! యాహ్! ఇక ట్యాబ్‌కి ఆటో డిస్కవరీ ఆన్ చేసాం కదా! ఇలా ఆటో డిస్కవరీ ఆన్ ఉన్నప్పుడు కోడ్‌లో కనుక ఆటో డిస్కవరీ ఆన్ ఉంటే వీ కెనాట్ సెండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ పోస్ట్‌మన్ అని రిక్వెస్ట్ పంపించలేం. ఓకే. ఇఫ్ యూ వాంట్ మనం టెస్ట్ చేయాలనుకుంటే యాప్ మనం ఈ ఆటో డిస్కవరీని డిలీట్ చేసి టెస్ట్ చేయాలి. ఓకే. మనం టెస్ట్ అయిపోయాక మనం మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేసి వీళ్ళు పుష్ అనమాట. మనకి ఈ పోస్ట్‌మన్ నుండి మనం హిట్ చేసినప్పుడు 503 అని వస్తదనమాట. 503 సర్వర్ అని వస్తది. ప్రెజెంట్ పాలిసీ అవ్వలేదనుకుంటా. ఇప్పుడు నార్మల్లీ 503 సర్వర్ అన్‌అవైలబుల్ అని వస్తదనమాట. ఇఫ్ యూ హిట్. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎందుకురా మరి రిక్వెస్ట్ వెళ్ళిపోయిందంటే మనకి డూప్లికేట్ అయిపోయింది. ఇక్కడ ఒక యాప్ డూప్లికేట్ అయిపోయింది. అందుకు కొంచెం ఇది కన్‌ఫ్యూజింగ్ ఉంది. బట్ నార్మల్లీ మనం పోస్ట్‌మన్‌తో హిట్ చేస్తే 503 సర్వీస్ అన్‌అవైలబుల్ అని వస్తదనమాట. ఓకే. సో మనం డిలీట్ చేయాలంటే ఆబ్వియస్లీ యూ జస్ట్ కమ్ టు ద గ్లోబల్ ఎలిమెంట్, యూ క్లిక్ ఆన్ ద డిలీట్, దట్స్ హౌ యూ డిలీట్ ఇట్. అండ్ పాలసీలు లోకల్గా వర్క్ అవ్వు. పాలసీ రన్ టైమ్ మేనేజర్లు మాత్రం ఎనీ పాయింట్ స్టూడియోలు మాత్రం వర్క్ అవుతాయి. మనం టెస్ట్ చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయాలంటే పాలసీ యాడ్ చేసాం కదా, ఈ పాలసీ యాడ్ చేసి మనం యూ కెన్ ఎక్స్పోర్ట్ ద ప్రాజెక్ట్, యూ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్, యూ క్లిక్ ఆన్ ద ఫైల్, యూ నెక్స్ట్. నా ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలని అడుగుతుంది, ఏ బ్రౌజర్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాం మనం, ఈకార్ట్ ఏపీఐ ఈకార్ట్ ఏపీఐ ఇది సరిగ్గా సేవ్ అవ్వలేదు అనుకుంటా. 1 సెకండ్. సేవ్ అవ్వలేదా ఏంటిది? ఓకే. పాలసీ యాడ్ చేద్దాం. ఆటో డిస్కవరీ గేట్వే ఇక్కడ ఇవ్వాలి అండ్ ఇక్కడ బేస్ రూట్ ఇవ్వాలి. క్లిక్ ఆన్ ఓకే. Now we have to export this. Since we have to export, this is ఈకార్ట్. ఓకే. ఇది దొరకట్లేదు. ఐ గెస్ నేను వేరే ఎక్కడో క్రియేట్ చేసి ఉంటున్నాను. సేవ్ చేయలేదేమో. బట్ వాటెవర్. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద ఏపీఐ, యూ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్, యూ విల్ క్లిక్ ఆన్ దిస్, యూ విల్ క్లిక్ నెక్స్ట్. అండ్ ఇది ఎక్కడ స్టోర్ అవుతుందో అడుగుతుంది. స్టోర్ అయిన తర్వాత జార్ ఫైల్ కింద స్టోర్ అవుతుంది. నౌ యూ విల్ గో టు ఎనీ పాయింట్ స్టూడియో. ఓకే. అండ్ you'll go to runtime managerలో కదా విల్ డిప్లాయ్ ద యాప్. you'll click on deploy app. ఇక్కడ డిప్లాయ్ యాప్ అని ఒక బటన్ ఉంటుంది. డిప్లాయ్ యాప్ క్లిక్ చేస్తావు. క్లిక్ చేస్తే ఇక్కడ ఏ ఫైల్ చూస్ చేసి నెక్స్ట్ కొడతావు. దట్స్ హౌ you'll deploy the app. మనం డిప్లాయ్ అయిన తర్వాత వన్స్ ఇట్ గాట్ డిప్లాయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ runtime manager, ఇఫ్ ఇట్స్ డిప్లాయిడ్ ఇట్ విల్ కమ్ లైక్ దిస్ కదా. మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడం కాదు, మనం దీన్ని యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు డిప్లాయ్ అయిన తర్వాత మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మన ప్రాపర్టీస్లో వీ హ్యావ్ టు సెట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనమాట. ఇక్కడ సీక్రెట్ కీ, సీక్రెట్ వాల్యూ అని 2 జనరేట్ చేయాలి. అవి ఎక్కడ జనరేట్ చేయాలరా అంటే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ దిస్. అండ్ దీన్ని ఏమంటారంటే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ఎన్విరాన్మెంట్ లెవెల్ క్లయింట్ ఐడి సీక్రెట్ అంటారు అనమాట. ఇఫ్ యూ డు నాట్ సెట్ దోస్ ఆర్ మన యాప్ డిప్లాయ్ అవ్వదు. ఇక్కడ యాక్చువల్గా మనం ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ పేరు నాకు తెలియట్లేదు. అది అడ్మిన్ ఉన్నోడికి యాక్సెస్ వస్తుంది. ఐ విల్ టెల్ యూ, నేను నోట్స్లో రాస్తాను. ఒకసారి నోట్స్ చెక్ చేస్తే యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే. సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ.